హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా మనం మగ్ కేక్స్ అంటే మైక్రో ఓవెన్ లేదా ప్రెషర్ కుక్కర్లో చేస్తూ ఉంటాం కదా. బట్ నేను వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇలాగా గుంత పొంగనాల పెనం ఉంటుంది కదా, అందులో ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. దీనికోసం ముందుగా నేను ఈ చాక్లెట్ కేక్ మిక్స్ ప్రీమిక్స్ ఉంటుంది కదా, ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. సో ఇది తీసుకోవాలి ఫస్ట్. ఇది నార్మల్గా మైక్రో ఓవెన్లో చేస్తారు, బట్ అందరి దగ్గర మైక్రో ఓవెన్ అవైలబుల్గా ఉండదు కదా. సో అందుకని నేను చెప్పి ఇలా ట్రై చేశాను. సో ముందుగా ఇందులో 4 ప్యాకెట్స్ వస్తాయి. నేను 2 ప్యాకెట్స్ తోటి చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 ప్యాకెట్స్ని ఒక బౌల్ తీసుకొని అందులో ఈ 2 ప్యాకెట్స్ పొడిని మనం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులో ఒక 80 ml మిల్క్ పడుతుందన్నమాట. ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసి 40 ml. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కదా, ఒక 80 ml మిల్క్ లేదా వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి, బీట్ చేయాలి అనే అవసరం లేదు. ఓన్లీ నార్మల్గా మిక్స్ చేసుకున్నా కూడా చాలు. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇలా కలిపేసుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన నేను ఇలాగ బాగా మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్ చాలా మందంగా ఉంది. దీన్ని ప్రీహీట్ చేస్తున్నాను. ఒక 2 minutes ప్రీహీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇలాగ గుంత పొంగనాలు ఉంటుంది కదా, ఆ పెనంని దాని మీద పెట్టాను. దీన్ని కూడా మూత పెట్టి దీన్ని కూడా ఒక 2 minutes ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నేను గీ అప్లై చేస్తున్నాను. మనం గీ అప్లై చేయకుండా చేసుకున్నా కూడా బాగానే వస్తుంది, అతుక్కోదన్నమాట. సో నేను ఎందుకంటే టేస్ట్ కోసమని కొంచెం గీ లేదా బటర్ అప్లై చేస్తున్నాను. గీ లేకోకుండా మనం నార్మల్గా ఉరక పెనంలో కూడా వేసుకున్నా కూడా వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిక్చర్ని వచ్చేసి నేను జస్ట్ ఒక 1/4 వంతు మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే ఇవి పొంగుతుంది కదా, సో ఫుల్గా పొంగేస్తుంది. సో మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ నేను ఒక 1/2 స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఒక్కొక్క దాంట్లో. ఇలాగే మిగిలిన వాటన్నింటిలో కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాలు పెట్టేసుకున్నామంటే అవి కుక్ అయిపోతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుందండి. చూడండి అన్నీ పొంగాయి కదా. సో మనం 1/2 స్పూన్ మాత్రమే వేసుకున్నాం, బట్ ఇవి ఫుల్గా పొంగిపోయాయి. సో వీటిని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ ఉడకలేదు అంటే ఇంకొక 2 minutes మూత పెట్టేసామంటే అయిపోతుంది. సో ఒక 2 minutes తర్వాత మళ్ళీ మూత తీసి చూసామంటే ఆల్మోస్ట్ ఇవి కుక్ అయిపోయాయి వన్ సైడు. మనం ఇలాగ వన్ సైడ్ అయినా చేసుకోవచ్చు, లేదు మనకి పైన ఇంకేమైనా పచ్చిగా అనిపిస్తూ ఉంటే దీన్ని టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ ఒక నిమిషం పాటు అలా పెట్టామంటే ఆ పైన కూడా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను అన్నింటినీ టర్న్ చేస్తున్నాను. ఇలా రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకున్నామంటే 1 నిమిషం పెడితే చాలు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది. సో ఏమైనా పచ్చిగా అనిపిస్తే మాత్రమే రెండో సైడ్ కూడా ఇలాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్ కదా. మనం మైక్రో ఓవెన్లో ఎంత ఈజీగా అయితే చేసుకుంటామో అంతే ఈజీగా ఇలా కూడా చేసుకోవచ్చు. మన అందరి దగ్గర మైక్రో ఓవెన్ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. చూడండి రెండో సైడ్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. సో మనం ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతాయి. ఒక ప్రీ హీట్కి ఒక 5 నిమిషాలు, అలాగే మనం ఇవి చాక్లెట్ ఇందులో వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు, అంతే. మొత్తం 10 minutesలో ఇవి రెడీ అయిపోతాయి. వీటిపైన మనం చాక్లెట్ సిరప్ వేసి పిల్లలకి ఇచ్చామంటే ఫుల్గా లాగించేస్తారు. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా పైనుంచి చాక్లెట్ సిరప్ వేసుకొనైనా తినచ్చు, లేదు అంటే నార్మల్గా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. పిల్లలు ఇలా చాక్లెట్ సిరప్ వేసి ఇచ్చామంటే ఇష్టంగా లాగించేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.